ఏంటత్తయ్య ఇలా జరిగింది? జరిగిన దానికి గోపాల్ భయపడతాడు, నాకు డివోర్స్ ఇవ్వడానికి తనే దిగొస్తాడు, నా పని ఈజీగా అయిపోతుందని చాలా ఎక్స్పెక్ట్ చేశాను. కానీ మొత్తం రివర్స్ అయిపోయింది. నీ పల్లెటూరు అత్తని చాలా తక్కువ అంచనా వేశాను సింధు. ఊళ్ళో నువ్వు చేసిన పనికి చాలా ఎక్కువ భయపడుంటారు. తిరిగి నువ్వు వెళ్లే వరకు వెయిట్ చేస్తుంటారనుకున్నాను. కానీ ఇలా నేరుగా ఇంటికే వచ్చి విషయం నాన్నగారికి చెప్తారని, నాన్న నా మీద చేయి చేసుకుంటారని నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. దేవుడి దయ వల్ల నాన్నకి అసలు విషయం తెలియలేదు. అసలు విషయం గోపాల్ వాళ్ళ అమ్మకు కూడా తెలియదు కాబట్టి తాతయ్య ముందు చెప్పలేదు. కానీ నేను పురుగుల మందు తాగింది డివోర్స్ కోసమని ఆవిడ గారికి తెలుసుంటే మనం ఎక్స్పెక్ట్ చేయనంత పెద్ద విషయం చేసుండేదత్తయ్యా. నీ అదృష్టం బాగుండి అలా జరగలేదు. అలా జరగలేదు, కానీ నా దురదృష్టం కొద్దీ ఆ గోపాల్ని ఇక్కడే ఉంచారు కదత్తయ్యా. ఈ తాతయ్య వాళ్ళు ఆ గోపాల్తో నాతో ఎన్ని ఘోరాలు ప్లాన్ చేస్తారోనని చాలా భయంగా ఉంది. యు డోంట్ వరీ సింధు. నాన్న వాళ్ళు ఎన్ని ఘోరాలు ప్లాన్ చేసినా వాటన్నిటిని తిప్పికొట్టడానికి ఈ అత్తయ్య ఉంది. ఆ గోపాల్ ఇక్కడున్నన్ని రోజులు అతని గాలిని కూడా నిన్ను తాకనివ్వను, అతని నీడని కూడా నీ గదిలోకి రానివ్వను. ఏంటి సింధుజాక్షి నువ్వు చేసిన పని? అసలు గోపాల్తో నీకు సమస్య ఏంటి? అది నాన్న మన సింధు. నువ్వు ఆగు ప్రియమదా. పిల్లలు తప్పు చేస్తే బుద్ధి మాటలు చెప్పి సరిచేయాల్సిన నువ్వు కూడా సింధుజాక్షిని సరిచేయలేకపోతున్నావా? సరిచేయడం సంగతి పక్కన పెడితే నువ్వే దగ్గరుండి చెడగొడుతున్నావేమో అని అనుమానం వచ్చేలా ప్రవర్తిస్తున్నావు. గోపాల్ ఈ ఇంటి అల్లుడు. వాళ్ళింటికి వారసుడితో పాటు మన ఇంటికి గౌరవం కూడా తెచ్చిపెడుతున్నాడు. అలాంటి గోపాల్ని నట్టింట్లో ఒంటరిగా వదిలేసి ఎవరి దారిన వాళ్ళు వెళ్ళిపోయారు. ఎవరు ఎట్టెళ్ళినా నువ్వలా వదిలేసి వచ్చేయకూడదు కదా సింధుజాక్షి. సింధుజాక్షి అలా వచ్చేస్తుంటే నువ్వైనా చెప్పాలి కదా ప్రియమదా. చూడమ్మా సింధు, గోపాల్ ఈ ఇంటికి అల్లుడైనా ఈ ఇల్లు, ఈ ఇంట్లో వాళ్ళు అతనికి కొంచెం కొత్తగానే ఉంటాయి. నువ్వు గోపాల్ పక్కనుంటే అతను ఇబ్బంది పడకుండా ఉంటాడు. గోపాల్ రానంత వరకు నువ్వు మీ అత్తయ్యతో ఉన్నావు, అప్పుడది సరిపోయింది. కాని ఇంకా అలా కుదరదు. నువ్వు నీ మొగుడుతోనే కలిసి ఉండాలి. నువ్వు కూడా ఏంటమ్మా అలా చెప్తున్నావు? ఇప్పుడు సింధుజాక్షి ఒట్టి మనిషి కూడా కాదు కదా, తను ప్రెగ్నెంట్. ఇప్పుడు మన సింధుజాక్షికి తోడుండాల్సింది ఇలాంటి పరిస్థితి గురించి అన్నీ తెలిసిన ఒక ఆడ మనిషి, కానీ మగాడు కాదు కదమ్మా. అలా అని ఎవరు చెప్పారు నీకు? ఏ ఆడదానికైనా ఎలాంటి పరిస్థితుల్లో అయినా పక్కన భర్తుండడం కంటే మంచి విషయం ఇంకొకటి ఉండదు. పక్కన భర్తుంటే వచ్చే ధైర్యము, భరోసా, ఆ ఆనందము మరెవ్వరి వల్ల కలగవు. అవన్నీ భర్తకి దూరంగా ఉంటున్న వాళ్ళకి అర్థం కావులే ఇందిరా. ప్రియంవదతో ఉంటే భర్తతో కలిసుంటే బాగుండేది అనేదానికన్నా భర్తతో లేకుంటేనే బావుంటుందని నేర్పిస్తుందేమో అని నా అనుమానం. నాన్న, అవును, నా అనుమానం నిజం కాకూడదనుకుంటే నువ్వు సింధుజాక్షి కొంచెం దూరంగానే ఉండు. పెద్దయ్య గారు, ప్రియమద గారు చెప్పిన దాంట్లో కూడా నిజం ఉందనిపిస్తుందండి. సింధుజాక్షి ఉన్న పరిస్థితుల్లో ఎప్పుడు ఏం అవసరం వస్తుందో నాకంతగా తెలీదు. నా వల్ల సింధుజాక్షి ఏ చిన్న ఇబ్బంది పడినా మళ్ళీ నేను బాధపడాలి. ఎందుకంటే నేను పక్కనుంటే సింధు బాగుండాలి గాని బాధపడకూడదు కదా పెద్దయ్య. ఇంత పెద్ద ఇంట్లో నేను ఉండడానికి చోటు దొరకదా పెద్దయ్య? సింధుతో ప్రియమద గారు ఉండడమే కరెక్ట్ అని నాకు అనిపిస్తోంది.
అవును తాతయ్య, వ్యవసాయం చేయడంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలాంటి మందులు వాడాలి, పంటను ఎలా కాపాడుకోవాలి లాంటి విషయాల్లో గోపాల్కెవరూ సాటిరారు తాతయ్య. కానీ తల్లి కాబోతున్న ఒక ఆడదాని విషయంలో మాత్రం ఎలా చూసుకోవాలని గోపాల్కంత ఐడియా ఉండదు కదా తాతయ్య. అవును పెద్దయ్య. నువ్వు చెప్తుంటే పెళ్ళొచ్చి తల్లికి చెప్తున్నట్టుంది సింధుజాక్షి. మీ నాన్నమ్మ మొదటిసారి గర్భం దాల్చినప్పుడు తన పక్కన నేనే ఉన్నాను. అప్పుడు నాకేమీ తెలీదు. అలా అని మీ నాన్నమ్మ నా వల్ల ఎలాంటి ఇబ్బంది పడలేదు. చేపపిల్ల ఈదడం నేర్చుకున్నట్టు, పక్షి ఎగరడం నేర్చుకున్నట్టు భర్త కూడా భార్యనెలా చూసుకోవాలో నేర్చుకుంటాడు. ఇందిరా, వీళ్ళిద్దరూ ఈ గదిలోనే ఉంటారు. వీళ్ళకి కావలసిన ఏర్పాట్లు చూడండి. అలాగేనండి. ప్రియమద, నువ్వురా. అమ్మా రా. అసలేమనుకుంటున్నావు నువ్వు? నలుగురిని వెంట పెట్టుకుని ఇలా డైరెక్ట్ గా ఇంటికొచ్చేస్తే నీతో వెంట పెట్టుకుని తీసుకెళ్లాలనుకుంటున్నావా? అదంతా అయ్యే పని కాదని నీకు తెలిసినా ఇలా బిహేవ్ చేస్తున్నావంటే ఛీ, చాలా చిరగ్గా అనిపిస్తుంది. అయినా నువ్విలాంటి చీప్ ట్రిక్స్ ఎన్ని ప్లాన్ చేసినా నా ఆలోచన మారదు. నువ్వెన్ని జన్మలెత్తినా నాకు భర్తవి కాలేవు. చీప్ ట్రిక్స్ ప్లాన్ చేస్తే మిమ్మల్ని భార్యగా తీసుకెళ్లిపోవచ్చు అనే ఆలోచన నాకు లేదు సింధుజాక్షి గారు. చీప్ ట్రిక్స్ కాకపోతే నువ్వు మీ అమ్మ చేసిందేంటి? మీ అత్తయ్య కూడా ఊరొచ్చి మిమ్మల్ని ఇక్కడికి సడన్ గా తీసుకొచ్చేశారు. అక్కడ మా అమ్మ ఫోన్ చేయి అని పట్టుబట్టుకుని కూర్చుంది. ఫోన్ చేస్తే మీరు తీయరు. ఇక్కడ ఏం జరుగుతుందో మాకు తెలీదు. 2 రోజుల్లో పంపిస్తానని తీసుకొచ్చిన మీ అత్తయ్య గారు మిమ్మల్ని పంపించకపోయేసరికి మా అమ్మ కంగారు పడిపోయింది. ఓహో, నేను కంగారు పడిపోయాననుకోండి. ఆ కంగారుతోనే మా అమ్మ మా ఊరి పెద్ద మనుషులను తీసుకుని రావాలనుకుంది. మీరు ఒక్కసారి నా కాల్ అటెండ్ చేసి ఏదో ఒక అబద్ధం చెప్పినా మా అమ్మ ఇంత దూరం వచ్చేది కాదు. జరిగేదంతా మన మంచికే అన్నట్టు ఇది కూడా నా మంచికే జరిగిందని అనుకుంటాను. డివోర్స్ ప్రాసెస్ ని ఎలా ముందుకి తీసుకెళ్లాలో అని అర్థం కాని సమయంలో మీరందరూ బానే వచ్చారు. ఎలాగో ఈ మంత్ ఇక్కడే ఉండమని తాతయ్య చెప్పారు కాబట్టి ఉండండి. మన డివోర్స్ సంగతి కూడా చూసుకోవచ్చు. అప్పటి వరకు నన్ను ఇబ్బంది పెట్టవనే అనుకుంటున్నాను.